సార్ నమస్తే సార్. సంపత్ ఎలా ఉన్నావు? సార్ బాగున్నాను సార్. మీ దయ వల్ల కోకాపేట్ ల్యాండ్ సెట్ అయింది సార్. సార్ విక్రమ్ గారి మర్డర్ జరిగిందని సార్, దాని గురించి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. కూర్చోండి. విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు. నా నియోజకవర్గం వాడే. ఏదో ప్రజలకు ఏదో చేయాలని తపన పడుతుండేవాడు. అందుకే బీసీ కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ ఇలా తను చనిపోతాడు అనుకోలేదు. చాలా బాధేస్తుంది. మీరు కూడా ఆ కంపెనీలో పార్ట్నర్ కదా? అవును. తన డెడికేషన్ నచ్చి నేను ఆ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాను. దానివల్ల ప్రజలకు ఇంకా చేరువయ్యాను. విక్రమ్ నాకు చాలా ఇష్టం. మీరంతగా ఇష్టపడే వ్యక్తితో నిన్న నైట్ పార్టీ జరుగుతుండగా గొడవ పడి ఎందుకు మధ్యలో వెళ్ళిపోయారు? ఇట్స్ మై పర్సనల్. రాజవర్ధన్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీరెప్పుడు వీసీ కంపెనీకి వచ్చినా మీరు ముగ్గురు గ్రౌండ్ ఆర్ 5th ఫ్లోర్లోనే ఎందుకు మాట్లాడుకునేవారు? ముగ్గురా? ఎస్, మీరు, విక్రమ్ అండ్ దివ్య. మీరేదో దాస్తున్నారని మాకంటే మీకే బాగా తెలుసు. అదేదో మీరే చెప్తే బాగుంటుంది. నువ్వు? సార్ కమిషనర్ గారు అపాయింట్ చేసిన సిఎస్ఐ ఆఫీసర్ సనాతన్ ఇతనే సార్. నీ కమిషనరే నా ముందు చేతులు కట్టుకొని నుంచుంటాడు. ఆఫ్టర్ ఆల్ వీడంతా. నిన్న మీరు పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆన్సర్ టు మై క్వశ్చన్ స్ట్రైట్లీ. నిన్ను డిపార్ట్మెంట్ లో లేకుండా చేస్తా. ఆ తర్వాత చేతురు గాని ముందు చేసిన దాని గురించి చెప్పండి. వాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ. పొలిటీషియన్స్ ఉండాల్సిన లక్షణాలు ఏ ఒక్కటి ఉండవు. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. తక్కువ టైంలోనే విక్రమ్ సంపాదించిన పేరు డబ్బు చూసి మీరు ఓర్వలేకపోయారు. ఫ్రెండ్గా పార్ట్నర్గా నటిస్తూ విక్రమ్ని చంపేశారు. ఐ రైట్ మిస్టర్ రాజవర్ధన్? ఎక్కడ నిజం తెలిసిపోతుందనే భయంతో కవర్ చేసి బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మీరు దివ్య కలిసి విక్రమ్ని చంపేస్తే వీసీ కంపెనీ విక్రమ్ ప్రాపర్టీస్ మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చనే ఆశతో ఈ పని చేశారు. Am I right, Mr. Rajawardhan? వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేరా. హోమ్ మినిస్టర్ మీద ఉన్న గౌరవంతో ఇంతవరకు కూర్చొని లేదంటే షూట్ చేసి పారేసేవాడిని. ఎలా? విక్రమ్ ని షూట్ చేసినట్ట? నిన్న పార్టీ నుంచి ఇలాగే వెళ్ళిపోయారు కదా? సార్ మీకు దండం పెడతాను సార్, బయటికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రాజవర్ధన్ గారు ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు సార్. మీరు ఇంకొక ప్రశ్న అడిగింటే చచ్చిపోతాడేమో అనుకున్నాను సార్. ఏంటయ్యా సంపత్, నువ్వేదో ల్యాండ్ కోకాపేట అంటే కట్ చేశాడేంటి? ఓ అదే, రాజవర్ధన్ గారు కోకాపేటలో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు సార్. అక్కడ నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసిన అతనే సార్. వెంచరా? అవును సార్, చాలా పెద్ద వెంచర్ సార్. సుమారు 800 నుంచి 1000 కోట్ల వరకు విలువ చేస్తుంది సార్. సార్ సార్ ఇక్కడ ఆపండి సార్, పక్కనే మా ఇల్లు సార్. ఈ వెంచర్ కి రాజవర్ధన్ కి సంబంధం ఏంటి? క్రిస్, చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా క్రైమ్ రిపోర్ట్ బ్యూరోకి వెళ్ళి ఓకే. ప్రీవియస్ గా రాజవర్ధన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయో చూసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు అప్డేట్ చేయండి. ఎస్ సార్. Sir, can we leave? Sanatan. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మేము ఎప్పుడు పిలిచినా ఇన్వెస్టిగేషన్ కోసం రావాల్సి ఉంటుంది. మా పర్మిషన్ లేకుండా మీరెవరు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇన్వెస్టిగేషనా? మళ్ళీ ఎందుకు? కేసు ఇంకా సాల్వ్ కాలేదు. ప్లీజ్ కోఆపరేట్. సనాతన్ నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు క్రైమ్ సీన్ లో సస్పెక్ట్స్ తో మాట్లాడను. నేను కూడా నీతో కేసు గురించి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి. ఇంతకు ముందు మనం రెగ్యులర్ గా కలిసే కాఫీ షాప్ లో మాట్లాడుకుందాం. పదా ప్లీజ్.
ఈస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? చూస్తున్నావుగా నీది. నాట్ బ్యాడ్. నిన్ను చూస్తుంటే ఇది వరకులా లేవని ఖచ్చితంగా అనిపిస్తుంది. మార్నింగ్ కూడా ఒక ప్రశ్న అడిగితే చాలా సింపుల్గా ఆన్సర్ చేసి డైవర్ట్ చేసావు. ఇప్పుడు చెప్పు, ఎంబీబీఎస్ చదివిన నువ్వు ఫైనాన్స్ కంపెనీలో పనిచేయడం ఏంటి? మా నాన్నగారు ఒక ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నారు. మేము కట్టాల్సిన అమౌంట్ కంటే 10 times ఎక్కువగా చేసి చూపించారు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. డాడీ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి లోన్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు. హే, ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆఫీస్ లో విక్రమ్. 1 minute. రుద్ర చెప్పు. నువ్వు అర్జెంట్గా ఫారెన్సిక్ ల్యాబ్కి రా. వి ఫౌండ్ సమ్ క్లూస్. ఓకే, ఐఎమ్ కమింగ్. సుదీక్ష, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. తిను మెడికల్ స్టూడెంట్ కదా, ఈ కేసుకి ఏదైనా యూస్ అవుతుందా? సుదీక్ష, కమ్ విత్ మీ. ఓకే. రుద్ర. రే, తనేంట్రా ఇక్కడ? తను సస్పెక్ట్ కదా, తను ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి? రేయ్, తను ఒక మెడికల్ స్టూడెంట్. సస్పెక్ట్ అయినా మన కేసు యూజ్ అవుతుంది. అర్థమైందా? లెట్స్ గో. Decomposed body face reconstruction process is going on. It will take some time. And decomposed body lo red and blue threads దొరికాయి. నాకున్న మెడికల్ నాలెడ్జ్ ప్రకారం డీకంపోజ్డ్ బాడీ పైన ఉన్న థింగ్స్ అన్ని కూడా డీకంపోజ్ అవుతాయి, ఇంక్లూడింగ్ క్లోత్స్ అండ్ థ్రెడ్స్. కానీ ఈ థ్రెడ్స్ ఎందుకు డీకంపోజ్ అవ్వలేదో నాకు అర్థం కావడం లేదు. షీఈ్ రైట్. He is Devan, fabric forensic doctor. ఇక్కడ మనకు దొరికిన థ్రెడ్స్ సింథటిక్ ఫైబర్ తో చేసినవని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేచురల్ థ్రెడ్స్ అయితే ఎప్పుడో కరిగిపోయి ఉండేవి, కానీ ఇవి సింథటిక్ ఫైబర్ తో చేసినవి కనుక కరిగిపోకుండా కలర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. అదలా రెడ్ అండ్ బ్లూ విచ్ ఆర్ ప్రైమరీ కలర్స్. వీటిని మిక్స్ చేస్తే వచ్చే సెకండరీ కలర్ వైలెట్. దట్స్ రైట్. ఈ థ్రెడ్స్ ని యోగా మ్యాట్, ఫ్లోర్ మ్యాట్, కార్ మ్యాట్, డోర్ మ్యాట్ కి యూజ్ చేస్తారు. మాకు ఈ డీకంపోజ్డ్ బాడీలో సింథటిక్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ కనిపించాయి. ఆ థ్రెడ్స్ మీద జే అనే సింబల్ ఉంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ బ్రాండ్ నేమ్. ఈ కేసులో ఏంటి ఇన్ని పజిల్స్ ఉన్నాయి? దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి? థింక్ సనాతన్, థింక్.